ఎటువంటి వ్యూ ఇది. నెక్స్ట్ వచ్చేసి మన డ్యామ్ కూడా చూపిస్తాను. అన్నీ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను, ఇక్కడ దర్శనం చేసుకొని మన సబ్స్క్రైబర్స్ అందరికీ దర్శనం చేపిద్దాము అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. మీరు వచ్చి జించారు రూపింగ్ చూసి ఎంజాయ్ చేయాలంటే. ఇది కళ్ళతో చూసే అద్భుతం, మాటల్లో చెప్పలేని నిజం. అది వస్తేనే అనుభవిస్తారు, రాలేకపోతే అనుభవించలేరు. అంత అద్భుతమైన ప్రదేశం ఇది. డ్యామ్ కనిపిస్తుంది కదా, శ్రీశైలం డ్యామ్. అసలు వండర్ఫుల్ వ్యూ. అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది. అసలు నేను మాటలు చెప్పలేను. ఈ ఆనందాన్ని, సంతోషాన్ని మనం కళ్ళతో చూస్తేనే అనుభవించగలము, దగ్గరగా వచ్చి చూస్తేనే. వీడియోలో ఏం అంతగా కనపడదు. నేను శ్రీశైలం వస్తానని అసలు అనుకోలేదు. ఇంత సడన్గా అది కూడా అనుకోకుండా రావడం జరిగింది. నేనైతే జీవితంలో బుద్ధి ఉంటే ఇంకొకసారి బస్ జర్నీ చేయకూడదు అనిపించింది నాకైతే. నిజంగా జీవితంలో బుద్ధి ఉంటే ఇంకోసారి బస్సు జర్నీ చేయకూడదు అనిపించింది. ఏం ఎగిరేస్తున్నారు. లాస్ట్ కూర్చున్నాం అనుకో, లాస్ట్ కూర్చుంటే 3 నెలలు నీకు వాంతులు అయిపోతాయి. బుద్ధి ఉంటే అసలు బస్సు జర్నీ చేయకూడదు. ఏం ఎగిరేస్తున్నారు. 6 గంటల జర్నీ పొద్దున 6 గంటలకు ఎక్కాను బస్సు కర్నూలులో. కరెక్ట్ ఇప్పుడు 11:30 అయింది. 5:30 గంటల శ్రీశైలంకి వచ్చేసాను. కానీ కొన్ని ఘాట్ రోడ్లు ఉన్నాయి, కొన్ని ప్రదేశాలు నిజంగా చెప్తున్నాను, అల్లారా మీరు చూస్తేనే మీరు నమ్మగలరు. అటువంటి లొకేషన్స్ అన్నమాట. ఖచ్చితంగా చూడవలసిన లొకేషన్లు అవి. కామెంట్స్ వచ్చేసాము. సార్ నా డబ్బులు పడిన వీడియో చూసారట, చాలా బాగా నచ్చింది. మళ్ళీ నేను శ్రీశైలంలో ఇక్కడ రండి అని చెప్పారు. అది ఎందుకు అంటే నా బుద్ధిలో ప్రమోషన్ లేకపోతే ఏంటి అని రమ్మని చెప్పారు. ప్రజెంట్ అయితే శ్రీశైలంకి వచ్చేసాను అనమాట. ఆయన పిలిచారని నైట్ 9 గంటలకు ఫోన్ చేశారన్న. 9 గంటలకు ఫోన్ చేస్తే తెల్లవారుజామున ఉన్న పనులన్నీ ఆపేసి ఆయన పిలిచారని వచ్చేసాను. ఇంత బాగా మాట్లాడారంట నాతో. డబ్బులు పడిన వీడియో చూసాను, చాలా కష్టపడ్డారు మీరు. 7 సంవత్సరాలు మన ప్రతి ఒక్క వీడియో చూసినారన్న. మేనేజర్ అయ్యి ఉండి కూడా మన వీడియోలు చూశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మాట తీరు నాకు బాగా నచ్చి ఆయన పిలిచాను. ఒక మాటకి మీరు రండి, నేను శ్రీశైలంలో ఉన్నాను రండి అంటే స్పాట్ అన్ని పనులు వదిలేసి ఆయన కోసం వచ్చాను. మన సబ్స్క్రైబర్ కూడా, నేను కూడా ఎప్పుడు నా జీవితంలో ఒక్కసారి కూడా శ్రీశైలం వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. వెళ్ళినట్టు కూడా ఉంటుంది, అందరికి చూపించినట్టు కూడా ఉంటుందని అనిపించింది. చూద్దాం లొకేషన్లో. ప్రజెంట్ ఇప్పుడు బస్ స్టాండ్లో ఉన్నాను, శ్రీశైలం బస్ స్టాండ్లో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పోయి మొత్తం శ్రీశైలం మొత్తం తిరిగి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చెప్పాను కదా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి టెంపుల్ లోపల అయితే పోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. నేను కొన్ని లొకేషన్స్ బైక్ మీద తిప్పి చూపిస్తాను. గుడి లోపల అయితే పర్మిషన్ లేదు. ఇది మెయిన్ సర్కిల్ నుంచి నడుచుకుంటూ వస్తున్నా చూడండి. ముసలి వాళ్ళకి కావాలంటే అక్కడ బండ్లు కూడా ఉంటాయి తిప్పడానికి. ఇది నేను బ్యాక్గ్రౌండ్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ కూడా చాలా దారులు ఉన్నాయన్నమాట రావడానికి. ఇక్కడ బైకులు వాళ్ళు ఊర్లో నుంచి రావచ్చు. ఇది మొత్తం గుడి, ఇది రథం లాగేదనుకుంటా మొత్తము. చాలామంది సెలబ్రిటీలు అంతా ఫోటోలు వీడియోలు అంతా తీసుకుంటున్నారు. టెంపుల్ ఇది అనుకుంటా మొత్తము. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి ఓన్లీ విఐపీస్కి ఒక్కటే అంట. ఇక్కడ ఇంకొక ఎంట్రీ ఉంది, అక్కడికి పోయి చూద్దాం లోపల. ఇక్కడ నుంచి మొత్తం చూపిస్తాను చూడండి. గుడి ఇంత పెద్దగా ఉంది. ఇది ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది చూడండి స్వామిది. ఇలా వెళ్ళాలి.
ఇలా వెళ్ళి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ మనకి టెంపుల్స్. ఒక్కసారి బైక్ ఇట పోయేస్తాం. ఇదంతా ఈ స్వామివారు తీసుకుపోయే వస్తువులు, షాపులు, ఇవన్నీ. షాప్ కొనుక్కోలు ఒకటి. ఇంత పెద్దగా ఉంది ఇది. ఒక బజార్ ఉన్నట్టుంది మొత్తము. ఇన్ని షాపులు ఉన్నాయి. ఇంతమంది బతుకుతున్నారు ఒక గుడిలో. బజార్ బ్యాట్లు, పిల్లల వస్తువులు, బొమ్మలు, ఫోటోలు, సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. A to Z స్వీట్స్ అన్నీ. ఇంత పెద్దగా ఉంది. ఒక ఊరు ఉన్నట్టుంది ఇది మొత్తము. బజార్ కదా. పేరు లలిత. ఇక్కడ లలిత బజార్. ఇది ఈ ఏరియా పేరు లలిత బజార్ అంటారంట. మొత్తము పిల్లల వస్తువుల దగ్గర నుంచి పెద్దల వస్తువులు అన్నీ A to Z దొరుకుతున్నాయి. మొత్తం గుడి వస్తువులు అన్నీ ఇక్కడ ఉంటాయంట. లోపల ఏం కావాలో అవన్నీ. అది గుడి లోపలికి పోదా. గుడిలో నేను దర్శనం చేసుకొని వచ్చుకుంటా. ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చినాను. గుడి లోపలికి పోదాము, గుడి లోపల వీడియో తీసుకుందాము, మన జనాలందరికీ దర్శనం చేపిద్దాము అని ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన. కానీ గుడి లోపలికి కాదు కదా, గేట్ దగ్గర కూడా కెమెరా తీసుకుపోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇది నంది సర్కిల్. ఇది మెయిన్ ఎంట్రీ. నేను చుప్పి చూపిస్తాను. ఏం చేస్తాం మనము, గుడి లోపలికి పర్మిషన్ లేదు కాబట్టి మనం ఏం చేయడానికి ఆస్కారం లేదు. మొత్తం తిరిగి చూపిస్తాను అనమాట. మీకు లోపల ఏమేమి ఉంది ఏమేమి లేదని మొత్తం తిరిగి చూపిస్తాను. లోపల పర్మిషన్ కాబట్టి ఇంకా దుకాణంలు, అదే కిరాణం షాపులు, ఇంకా ప్లేస్ వచ్చేసి కోనేటి స్నానాలు, మన శ్రీశైలం డ్యాము అన్నీ చూపిస్తాను. చూడండి, శ్రీశైలం డ్యామ్ కూడా చూపిస్తాను. ఏం చేస్తాం, లడ్డు తీసుకురావడం కూడా టైం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ వచ్చినా మళ్ళీ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి. నేను కూడా దర్శనం చేసుకుంటానో లేదో కూడా తెలియడం లేదు. ఎందుకంటే పొద్దున నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు దర్శనంకి పోవడానికి టైం పడుతుంది. 3 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు క్లోజ్ అంట. 6 గంటలకు 4 గంటలకు తెలియదు. 6 గంటలకి మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ నైట్ వరకు దర్శనాలు 10 వరకు. నేనన్నా లడ్డు తెచ్చుకుందాం అనుకున్నాను. కనీసం నేను కూడా లడ్డు తెచ్చుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. వెనకలా కనిపిస్తుంది కదా ఇంకా గుడి అంతా అదే. నేను ఇలాగే ఒక మా నంద్యాలలో మహానంది అనే గుడి ఉంది, అక్కడ కూడా వెళ్ళాను. అది కూడా ఒక వీడియో పెడతాను, అది కూడా పెడతాను చూడండి. ఆ గుడిలో కూడా పర్మిషన్ ఇవ్వలేదు. నేను బయట ఒక్కటి తీసుకొని వచ్చాను, అది కూడా పెడతాను. ఇక్కడ మనం శ్రీశైలంలో ఇది మెయిన్ టెంపుల్. తర్వాత కోనేటి స్నానము, ఇంకొకటి కింద స్నానం చేయడానికి ఒకటి ఏరియా ఉంది, అదొకటి చూపిస్తాను. అక్కడ కూడా లేడీస్ అందరూ స్నానం చేస్తుంటారు కాబట్టి అక్కడ కూడా పర్మిషన్ ఉండదు అనుకుంటాను నేను కూడా. నెక్స్ట్ వచ్చేసి మన డ్యామ్ కూడా చూపిస్తాను. అన్నీ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను. ఇక్కడ దర్శనం చేసుకొని మన సబ్స్క్రైబర్స్ అందరికీ దర్శనం చేపిద్దాము అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. అయినా ఏం లాభం ఉంది లేండి. ఎన్నో వీడియోలు చేసినాను నేను, ఇంతవరకు ఒక వీడియోకి కూడా ఒక లైకులు రావడం లేదు, ఒక వీడియో వైరల్ కావడం లేదు. నా టైం అలాగుంది. సరేలేండి, నా పని ఏదో నేను చేసుకొని వీడియోలు చేసి చూపిస్తూ ఉంటాను. చూడండి, చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది కోనేటి స్నానం అంట. దీంట్లో స్నానం కూడా చేయొచ్చు అంటుంది. ఇదంతా ఉంది చూడండి, స్నానం చేయడానికి అవైలబుల్ అంతా గుడి దగ్గర. అంత పెద్ద గుడి, కోనేటి స్నానం. రూఫింగ్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు ఇదిగోండి ప్రజెంట్ ఇప్పుడు మనం ముందరే వెళ్తూనే చూపిస్తాం. కానీ చూడడానికి బాగుంటుంది లొకేషన్ అంతా. అంత దూరం నుంచి అంత నీళ్ళు, డ్యాము అంతా. అక్కడ వస్తుంది చూడండి రూఫింగ్. అది ₹120 सर पर जागेंगे आपकी मर्जी। जाएंगे चलो, एक फील्ड रहा था।
हाथ भी अच्छा रहता है रोड पे थोड़े हाँ మీరు వచ్చి జింగ్ उतर जाएंगे मैंने हाथ उतर जाएंगे రోపింగ్ చూసినాం కదా రోపింగ్ అనేది కింద వెళ్ళి ఫోటోలు కూడా దిగొచ్చంట. మనకు అంత టైం లేదు ఇప్పుడు తిరగడానికి. నెక్స్ట్ టైం మీలో ఎవరైనా రావాలనుకుంటే చెప్పండి, మీతో పాటు నేను కూడా వచ్చి అన్నీ ఒక 2 days ఉండి అన్నీ తిరుగుదాము. రూఫింగ్ చూసినారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది కోనేటి పాతాళ గంగా స్నానం అంట. కింద 700 మెట్లు ఉన్నాయంట. చూద్దాము. నేనైతే పోవడానికి టైం లేదు, నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఎన్ని మెట్లు ఉన్నాయి ఏం లేక వచ్చి చూపిస్తాను. చూడండి, మనకు అంత అదృష్టం లేదు ఈసారి. నెక్స్ట్ టైం ఇంకా ఇదిగోని చూడండి, మొత్తం కిందికి వెళ్ళి ఇక్కడ స్నానం చేసి రావచ్చు అంట. దాదాపు 700 మెట్లు ఉన్నాయంట. మనకు అంత టైం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే, అక్కడి వరకు అలా ఆపోయి కొన్ని తీసుకొని వద్దాము. లొకేషన్స్ అంటే ఆ బ్రిడ్జి దగ్గరికి ఉండొచ్చు మేబీ. తీసుకొని వచ్చేసాం. ఎందుకండి మొత్తం కిందికి వెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ 4 మెట్లు ఎక్కినాను. ఇది చూడండి, 700 మెట్లు అంటే ఇంకా దాదాపు చాలా పెద్ద టైం పట్టేది ఉంటుంది. 700 మెట్లు జస్ట్ నేను వచ్చింది 4 మెట్లకి ఇంత టైం పట్టింది. అంటే టైం లేదు. ఈ ఈవినింగ్ కల్లా మొత్తం ఊరిని మొత్తం కవరప్ చేసేయాలనుకున్నాను. నెక్స్ట్ మంత్ కానీ అటు మంత్ కానీ నేను వస్తాను మళ్ళీ. అంతలోపు మీరు ఎవరైనా కామెంట్ చేస్తే మీతో పాటు నేను వస్తాను. ఇది కింద తీసుకుందాం వీడియో అనుకున్నాను. అక్కడ చూడండి నీళ్ళు దుంకుతున్నా. నాకు అది చూడాలనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామ్ దగ్గరికి చూద్దాం. నెక్స్ట్ ఖచ్చితంగా మొత్తం కవరప్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. డ్యామ్ కనిపిస్తుంది కదా, శ్రీశైలం డ్యామ్. అసలు వండర్ఫుల్ వ్యూ. అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది. అసలు నేను మాటలు చెప్పలేను. ఈ ఆనందాన్ని, సంతోషాన్ని మనం కళ్ళతో చూస్తేనే అనుభవించగలము. దగ్గరగా వచ్చి చూస్తేనే. వీడియోలో ఏం అంతగా కనపడదు. ఇక్కడికి వస్తే నా ఫీల్ ఏంటనేది మనకు తెలుస్తుంది అనమాట. గేట్ తెచ్చినారు అక్కడ చూడండి. నీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడు, దుంకుతున్నట్టు నీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. నేను తెలుసు కదా, మీరు కామెంట్ చేయండి అంతే. మీరు కామెంట్ చేయండి, నేను పిలుచుకొని వచ్చేస్తాను అంతే. చాలా వీడియోలు పెట్టినా ఒక్క వీడియో కూడా మీరు అందరూ చూడడమే లేదు, లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. అసలు వైరలే కావడం లేదు కంటెంట్. చూడండి, చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవన్నీ చేసేది మీకోసమే. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ పట్టుకున్నాలే. నేను అన్న వాళ్ళము డ్యామ్ దగ్గర వచ్చిన చూడడానికి ఒక కారు కాదు, మా అమ్మ కూడా ఒక డ్యామ్ ఉంది ఎంజాయ్ చేయడానికి. మన డ్యామ్ దగ్గర పోయి నీళ్లు చేపలు అన్నీ కష్టం పడుతున్నాను. డ్యామ్ దగ్గర చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంత వ్యూ. ఇక్కడ ఫీలే వేరే రకంగా ఉంటుంది జనాలకి. ఫోటోలు, వీడియోలు, వ్యూ చూడండి. కొంచెం ఆడే ఆపేటే నేను దిగి ఆ వ్యూ చూసుకున్నాను. అచ్చా రైట్. ఒక్క నిమిషం నిలబడి ఒక 2 నిమిషాలు వీడియో అన్నమాట. लगा उसका ऊपर का लगा है कैमरा से. नॉर्मल जामू यहाँ तक पड़ता है ना बारिश से. हाँ
డ్యామ్ పోవాలి డ్యామ్ పోవాలని అడిగినా కొంచెం డ్యామ్ వ్యూ చూడండి, వండర్ఫుల్ వ్యూ. నా కెమెరా నానిపోతుంది, వాయిస్ రికార్డింగ్ అయితే రాదు, ఓన్లీ వ్యూ చూపిస్తాను చూడండి. అది ఇంతకుముందు మనం చెప్పాం కదా, నెల్లూరు బీచ్లో పోయినప్పుడు అది కప్పేసినాం కదా, ఇప్పుడు కూడా దీనికి సేఫ్టీ కవర్ వేస్తాను అనమాట. వ్యూ సౌండ్స్ అయితే తక్కువ రావచ్చు, పెద్ద సౌండ్ రాకపోవచ్చు. వ్యూ మొత్తం చూడండి. నీళ్ళు చూడండి మొత్తం నానిపోతున్నాయి. నా చెయ్యి లెఫ్ట్ తీసుకో ఒకసారి, ఇక లెఫ్ట్ తీసుకో. व्हाट्सएप कॉल कर वीडियो कॉल मैं रनिंग में होने वाला है ना, ये व्हाट्सएप कॉल ఎంతగా చాప అది? కిలో 200 బోట్లో మచ్చినాయి కనమే मेरे याद आया नहीं था हो गया ఎండ. నేను వ్యూ తీసుకోవడం మర్చిపోయినాను. స్టార్టింగ్ నుంచి మొత్తం చేపల ఏరియా అనుకుంటా, మొత్తం చేపలు ఇక్కడ వండడం కానీ ఇక్కడ వండడం అంతా, ఇక్కడ సేల్స్ మంచి మంచి చేపలు ఉన్నాయి. మనం ఏడ వండిస్తాము అక్కడ ఒక వీడియో తీసుకున్నాము. ప్లస్ కోసం లింగాల గట్టు అంటే ఏరియా పేరు. ఇక్కడ మీకు చేపలన్నీ చీప్గా దొరికే అవకాశం కూడా ఉంటుంది. చూసాం మనం ఎక్కడ వండిస్తామో అక్కడ. బ్రిడ్జి వ్యూ చూడండి, ఇది మొత్తం సముద్ర ఏమంటారు వ్యూ. కొంచెం స్లోగా పని. కింద చేపలు పట్టే వాళ్ళు కింద చేపలు పడుతున్నారు. ఇలా బోట్స్ మీద తిమ్మచ్చు చూడాలి, తీసుకుపోతుంది. అట్లా ఏం ఉండదన్నా, కెపాసిటీ ఉంటుంది. అది మనకు సగం దగ్గర చూపిస్తా అంతే. ఎక్కువ एक बार सर
నిజంగా చెప్తున్నాను, వాయిస్ వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ వ్యూ మాత్రం ఒక రేంజ్లో ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా నేను పెంచుకొని వస్తాను. వ్యూ మీరు చూడాల్సిందే. అటువంటి వ్యూ ఇది ఖచ్చితంగా చూడాలి. తెలంగాణ పవర్ హౌస్, ఏపీ పవర్ హౌస్, తెలంగాణ రాయలసీమ బార్డర్. ఇక్కడ అక్కడ గాలి తక్కువ ఉంది, ఇక్కడ గాలి ఎక్కువ ఉంది. ఈ పక్క మొత్తము నీళ్లు పడుతున్నాయి, వర్షం పడుతున్నట్టు పడుతుంది అంతా. ఇదంతా వ్యూ ఒక రేంజ్లో ఉంది, నేను చాలా చెప్పాలి. ఇక్కడ కెమెరా నానిపోతుంది. నేను మీకు రూమ్లో కూర్చొని చెప్తాను మొత్తము. చూడండి, చూసి ఎంజాయ్ చేయాలంతే. ఇది కళ్ళతో చూసే అద్భుతం, మాటల్లో చెప్పలేని నిజం. అది వస్తేనే అనుభవిస్తారు, రాలేకపోతే అనుభవించలేరు. అంత అద్భుతమైన ప్రదేశం ఇది. కంపల్సరీ మీరు రావాలి, అనుభవించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.